ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఏదో వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైనట్లు, వాలంటరీ ఎవరైతే ఉన్నత చదువులు చదువుకున్నా కూడా వాలంటరీగా పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో మేము చూస్తాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధులకు దూరంగా పెట్టి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనే అన్ని పనులు చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఆదేశాలు, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, ఎవరైతే రాజకీయాలు చేసే వాలంటీర్లకే వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. వాళ్ళ యొక్క వాలంటీర్లందరూ కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడంలో ఎలాంటి ఆక్షేపం లేదు. కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న మంత్రులు, అక్కడున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని తప్పుపట్టడం జరిగింది. ఎవరైతే నీతి నిజాయితీగా వాలంటరీ వ్యవస్థలో చాలామంది పనిచేస్తూ ఉన్నారో అలాంటి వారికి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే చదువుకొని ఉన్నారో చిన్నపాటి ఈ యొక్క వాలంటరీ నుంచి వాళ్ళకి రేపు ప్రమోషన్ ఇచ్చి కూడా వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేస్తామని కూడా పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే వాలంటరీ వ్యవస్థ పైన తెలుగుదేశం పార్టీ ఏదో వ్యతిరేకిస్తూ ఉందని, వస్తే అందరిని కూడా తొలగిస్తామని ఈ విధంగా అబద్ధాలను పదే వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టమని తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ స్పష్టంగా కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈరోజు ఈ యొక్క దీనికి సంబంధించి కూడా నిన్న పింఛన్లు పంపిణీకి సంబంధించి కూడా మేము కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఈరోజు కొంతమంది తిరుగుతూ ఉన్నాం, నిన్న కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళి వాస్తవాలను అడిగి తెలుసుకుంటే ఏదైతే పింఛన్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా అందరూ నడవలేని వికలాంగులు కానీ, వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ప్రత్యక్షంగా కూడా నేను చూడడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పర్యటించి. మేమేం చెప్తూ ఉన్నామంటే మొదటి నుంచి కూడా అందరికి కూడా ఇళ్ల వద్దకు వెళ్ళి ఈ పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టంగా కూడా చీఫ్ సెక్రటరీకి కానీ, అధికారులకు కానీ తెలుగుదేశం పార్టీ బృందం వెళ్ళి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే వృద్ధులు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ వద్దకు వెళ్ళి ఇస్తామని నిన్న చెప్పడం జరిగింది. ఇవంతా చూస్తే నిన్న రాత్రి 7 గంటల వరకు కూడా తిరుపతి పరిస్థితి చూస్తే 48% మాత్రమే పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 52% ఈరోజు ఇవ్వాలి. నిన్న కూడా చాలామంది వికలాంగులు కానీ, వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట మరణించడం కూడా జరిగింది కొన్ని ప్రాంతాల్లో తిరుపతి జిల్లాకు సంబంధించి. దానికి కారణం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు. ఏదైతే ఇంటి వద్దకు వెళ్ళి, ఎందుకంటే 1,26,000 మంది ఉద్యోగులు ఉన్నారు సచివాలయాల్లో, వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి గాన 45 మంది చెప్పుని ఇస్తే ఒకే రోజులో పింఛన్లు 1-2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళేమి సచివాలయం దగ్గరికి రమ్మని పిలవాల్సిన అవసరంలా. నిన్న కూడా మేము చూస్తే ఒక్కొక్క వ్యక్తి 60 నుంచి 100, 150 వరకు కూడా ఇచ్చారు పింఛన్లు. అంటే ఆ విధంగా అదే వ్యక్తి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చినా కూడా అదే రేంజ్లో ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అలా కాకు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రోజుకు 3 రైతులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యకు పాల్పడతా ఉన్నారు. రోజుకు 3 రైతులు నువ్వు పట్టణ పెట్టుకుంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఓటు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి కానీ, వైసీపీ శ్రేణులకు కానీ లేదని కూడా తెలియజేస్తూ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మీరందరూ చూశారు, 72% పనులను కంప్లీట్ చేసి 1 సంవత్సరంలో కంప్లీట్ అయ్యే పోలవరం ప్రాజెక్టుని
5 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేయకుండా ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టావో మోసం చేశావో ఈ యొక్క ప్రాజెక్టే పనులే దీనికి నిదర్శనమని కూడా తెలియజేస్తూ ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు తగుదనమ్మా అని నువ్వు బస్సు యాత్ర చేస్తూ ఇక్కడికి వస్తా ఉన్నావు. బస్సు యాత్రలో నువ్వు ఏ హామీలు ఇచ్చావని నువ్వు ఓటు అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నావు. నువ్వేం చెప్పావు? మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాతనే మహిళల వద్ద నేను వచ్చి ఓటు అడుగుతానని చెప్పావు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు బస్సు యాత్ర పేరుతో ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నావు? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.